మా నాయకుడు ఎవడికో 10 రూపాయలు ఇచ్చాడు. ఆయన 100 కోట్లు సంపాదిస్తే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటాడు. కానీ అది. మా నాయకుడు అట్లా చేశాడంటే దేవుడు. ఇంతకాలం నిన్ను కష్టపెట్టినటువంటి వాళ్ళు దేవుళ్ళు కాదు. అమ్మని బూతులు తిడతాడు, నాన్నని కొట్టబోతాడు. కానీ మా నాయకుడు దేవుడు అంటాడు. ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇంకొకటి మావాడు దేవుడు. మావాడు ఏం చేస్తే అది సమాజం కోసమే చేస్తాడు. మావాడికి తెలియంది అసలు లేదు ప్రపంచంలోనే. బ్రతికేది మావాడి వల్లనే ప్రపంచంలో అందరూ బతుకుతున్నారు. అసలు నువ్వు ముడ్డి గడుక్కున్నా మావాడి వల్లనే. నువ్వు అసలు వాళ్ళు బతుకుతున్నావు అంటే మావాడి వల్లనే. ఇది వాళ్ళకి తెలియని అమాయకత్వం కాదు. వాళ్ళకి మనవడు వన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్ తప్పించి ఓవరాల్ జీవితం అంతా ఆయన సారథ్యంలో కాదు ఇదే ఈ రాష్ట్రం ఏమని తెలుసు. కానీ వాళ్ళ హెల్యూజినేషన్ లో బ్రతుకుతా ఓ రకంగా సెల్ఫ్ హిప్నటైజ్ వాళ్ళ జీవితంలో ఉదయాన్నే లేవగానే సో మన నాయకుడు మహానుభావుడు, ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి, ఆయన లేకపోతే ఈ జీవితం లేదు, నేను లేను, నా భార్య లేదు, నా బిడ్డలు లేరు, నా తల్లిదండ్రులు లేరు, ఇలా వీళ్ళు ఉదయాన్నే జపిస్తారు, తప్పిస్తారు. ఆ దీంతో వస్తారు ఇంకొక బ్యాచ్ ఉంటారు. మావాడు కరెక్ట్ ఏం చేసినా సరే, మావాడు గవక్కన పొడి చేయమన్నా ఎవరినన్నా తప్పు లేదు, మావాడు పొడిచాడు అని చెప్పినా కూడా మేము నమ్మం.